Sorry. Brahma Vishnu Devo Meheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vasudeva, Hallelujah. The hidden wizard of the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం గ్రూప్ సోదర సత్యాన్వేషకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇట్లా ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుదామంటే అట్లా ఎందుకు అనుకుంటున్నాం మనం? మన సమస్యలు వదిలిపెట్టి దీంట్లో ఏముందా, దీని నుంచి అసలు ఏంటి మనం తీసుకోవాలి అన్న భావన రావడం వల్ల ఇది సమస్య అయింది. మన సమస్య వరకే మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో సమస్య ఏం లేదు, ఉన్నట్టు చదువుకుని వెళ్ళిపోతాం. మన సమస్య తీరిందా లేదా అనేది మనం లెక్కిస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇంట్లో ఏంటుంది చూడటం కోసం అని బయలుదేరాము. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. మన ప్రాబ్లం కాకుండా దీనికి సంబంధించిన ప్రాబ్లం అన్నట్టు అయిందండి. మన ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టాం. మన వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యలు తీరడం కోసం మనం ఇది చదువుతాం. పవిత్ర గ్రంథాలన్నీ కూడా దేనికోసం? మన కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, మన పాపాలు, వీటన్నిటి నుంచి బయటపడటం కోసం కదా. మోక్షము, స్థితి కోసం, సాల్వేషన్, దానికోసం. అటున్నప్పుడు దీన్ని మనము దాంట్లో ఏంటి అనేది చూడం కదా. ఎంతో పవిత్రమైనది అయితేనే మనకి ఇటువంటి వాటిని తీర్చగలిగింది అంటే అది ఎంతో గొప్పదై ఉండాలి. కన్నా చాలా గొప్పదై ఉంటేనే, మనకన్నా ఎంతో శక్తివంతమై ఉంటేనే అది
లేకపోతే మనమే సరి చేసుకునే వాళ్ళం కదా. మనం సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకొకళ్ళు సరి చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే మన యొక్క వీటిని ఇది సరి చేయగలదు అంటే ఇది చాలా గొప్పదై ఉండాలి. కాబట్టి మనం దీంట్లో ఇక ఇదేంటి అదేంటి అని మనం అనుకోకుండా ఉన్నదొన్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోతాం. మన సమస్యల వరకు మనం ఆలోచించుకుంటాం. ఇట్లా కాకుండా ఏంటి అసలు దీంట్లో ఏంటుంది? ఈ సత్యాన్వేషణ అన్న విషయం వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఈ సమస్యలు వస్తున్నాయి. అంటే ఎక్కడో చోట సమస్య ఉంటా ఉంది. మన సమస్య ఉంటేనేమో ఇక్కడ ఏమీ లేకుండానే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. మన సమస్య గురించి మన సమస్య ఇది తీరుస్తుంది అని అనకుండా అసలు దీని సంగతి ఏంటి అని అన్నప్పుడు దీంట్లో సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది మనకి ఎదురైనటువంటి కష్టాలను చూసాము. అవరోధాలు చదవడంలో దాన్ని అర్థం చేసుకోవడంలో. అంటే ఇప్పుడు ఆ సమస్యలకి ఉన్న పరిష్కారం ఏమైనా ఉన్నదా? The solution of the problem. One explanation given of these incongruities అంటే అసంబద్ధంగా విరుద్ధంగా ఉన్నటువంటి ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్న విషయాలు is that they were not contained in the original writings. They were not contained in the original writings. మొట్టమొదటిగా మనకి ప్రారంభంలో ఏవైతే ఉన్నాయో ఈ బైబిల్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వాటిలో ఇది లేదు అన్న విషయం ఒకటి మనకి గమనింపులోకి వచ్చింది. కొత్తగా చేర్చారు. అంతకుముందు లేదు అంటే అర్థం ఏంటి? తర్వాత చేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే అసంబద్ధంగా ఉంది, ఒకదానికోటి పొంతన లేకుండా ఉంది, తర్వాత ఆ దైవాన్ని నిందించేటట్టుగా ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చేర్చుకుంటారు. మొదట్లో లేదు ఇది. మొదట్లో లేదు అంటే మరి ఆ మొదటి ప్రతి ఏదో అంది ఉండాలి. మొదటి ప్రతి మనకి ఎలా తెలుస్తుంది? లేకపోతే ఈ చేర్చారు అనేది విషయం ఎలాగ తెలుస్తుంది? మొదటి ప్రతి ఏదో దానికి సంబంధించి వీళ్ళేదో చూసి ఉంటారు. ఏది ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు. Later interpreters, editors and translators are by some biblical scholars held responsible for them. కాలానుగుణంగా ఆ కాలంలో ఆ రోజుల్లో ఉన్న సామాజిక మార్పులు, సామాజిక విషయాలకి సంబంధించి కానీ ఇంటర్ప్రెటర్స్ అంటే గూఢార్థాన్ని తెలియజేసేవాళ్ళు, అట్లాగే ఎడిటర్ అంటే ఏంటి? వాళ్ళు ఏది ప్రింట్ చేయాలి అంటే ఒక పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్, వార్తాపత్రిక, దాంట్లో ఏవే వార్తలు రావాలి, ఏ వార్తలు ఏ పద్ధతిలో రావాలి, అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన్ని ఎడిటర్ అంటారు. దాన్ని కుదించడం కానీ లేకపోతే ఇంకొక రకంగా మార్చడం కానీ అవన్నీ చేస్తుంటాడు. అచ్చువేటకు గ్రంథాన్ని సవరించి ఇచ్చేవాడు. సవరించి ప్రచురణకు తీసుకునవలసిన విషయాల్ని నిర్ణయించేవాడు. అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా అక్కడ ఏం జరిగినట్టు మన యొక్క అభిప్రాయం లేకుండా, మన భావం లేకుండా ఉన్నది ఉన్నట్టు మనం రిపోర్ట్ ఇవ్వాలి. న్యూస్ పేపర్ అంటే ఏంటి? వార్తాపత్రిక. మనకి ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతుంటాయి, మనకి తెలియదు. అందరికీ తెలియచెప్పడం కోసం అది ఉన్నది ఉన్నట్టుగా మనకు అందజేయడం. దాని మీద అభిప్రాయాలు, అది మంచిదా చెడుదా, అది అట్లా జరగకూడదు, ఇది ఇలాగా జరగాలి, అది ప్రజల యొక్క ఇష్టం. ఆ పాఠకుడి ఇష్టం. పాఠకుడి ఇష్టానికి వదిలేయాలి. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. అది వార్తాపత్రిక.
కానీ ఈ ఎడిటర్ అన్న ఆయన ఏం చేస్తాడు, ఆ వార్తాపత్రిక ఓనర్స్ ఉంటారు, దాన్ని నడిపేవాళ్ళు. వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళ భావాలకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆ వార్తల్ని అటు దిక్కు, ఇటు దట్టు మారుస్తూ ఉంటారు. ఆ మార్చే పని ఈ ఎడిటర్ అన్నాయన చేస్తుంటాడు. అట్లాగా ఈ బైబిల్‌ని కూడా ఇది చేరిస్తే బాగుంటుందే అని. అయితే ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. ఇట్లాగా బైబిల్‌లో కొన్ని కథలు చేర్చారు అంటే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి సామాజిక పరిస్థితులు, సా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు గాని, వాటికి పరిష్కారంగా కొన్ని కథలు జొప్పించారు దీంట్లో. చేర్చారు. ఇది ఉంటే ఇప్పటికి ఇది చదువుతుంటే వీళ్ళలో కొంత భయం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఎలా పడితే అలాగా ప్రవర్తించరు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తనకి కొంచెం ఇది అడ్డుగా ఉంటుంది. ఇటువంటివి ఉండడం వల్ల అని వీళ్ళు కొత్తగా దాన్ని చేర్చారు. అట్లా ఎడిటర్స్ కొంతమందున్నారు. దీన్ని అటు దిక్కు, ఇటు దట్టు మార్పు చేసిన వాళ్ళు ఎడిటర్స్. అలాగే ట్రాన్స్‌లేటర్స్. ఒక భాష నుంచి ఎందుకంటే ఇది హీబ్రూ భాషలో ఫస్ట్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత మొత్తం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి మారిపోయినాయి. అట్లాగా అనువాదాలు చేయబడ్డాయి. ఆ అనువాదాలు చేసేటప్పుడు వీళ్ళ యొక్క ఏ భాషలోకి అనువాదం చేస్తున్నారో ఆ భాషా సంప్రదాయాలు, ఆ భాషకు సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు ఇట్లా వీటిని లెక్క తీసుకొని దాన్ని ఇటువైపుకి కొద్దిగా మార్పు చేసి అనువదించడం. పూర్వ భాషలో ఏ భావంతో ఇచ్చారో ఆ పదాన్ని అదే పద్ధతిలో, ఆ భావంతో ఇక్కడ ఇంకొక భాషలోకి వచ్చినప్పుడు రాలేదు. ఇంకొక భాషలోకి వచ్చినప్పుడు ఏం చేశారు ఈ అనువాదకులు మార్చేశారు. ఇట్లాగా కచడాగా చేశారన్నమాట మొత్తం. ఉన్న బైబిల్‌ని యథాతథంగా కాకుండా, ఉన్న బైబిల్ ఏంటి? ఆ దైవవాణి. దైవం నుంచి వినపడ్డ ఈ చోటులో నుంచి వినపడినటువంటి ఆ ఆ దివ్య వాణి ఏదైతే ఉందో, వాటికి గ్రంథస్థం చేశారు. ఇప్పుడున్న ప్రవక్తలు గాని వీళ్ళందరూ మహాత్ములు వీళ్ళు. దాన్ని ఇట్లాగ అనువాదం చేసేటప్పుడు ఇట్లా ఎడిటర్స్ కొంతమంది, ఇంటర్‌ప్రెటర్స్ కొంతమంది, ఈ ట్రాన్స్‌లేటర్స్ కొంతమంది. ఇట్లాగా కాలానుగుణంగా వందల సంవత్సరాలు గడిచిపోయింది. వందల సంవత్సరాల్లో ఎన్నెన్నో మార్పులు సమాజంలో, మనుషుల్లో మనుషుల్లోని యొక్క భావాలు, ఆలోచన విధానము ఇట్లా ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ఈ మార్పుల్ని దీంట్లోకి చొప్పించారు. ఇది ఎప్పటికి సూర్యుడిని మనం మారుస్తా కూర్చుంటే ఎట్లాగండి మనకి అనుకూలంగా సూర్యుడిని పెట్టుకుంటామా? సూర్యుడికి అనుకూలంగా మనం వెళ్తూ ఉంటామా? సూర్యుడు అందరికీ సంబంధించిన వాడు. వాడిని మాకు ఇట్లాగుంటే బాగుంటుందయ్యా! నువ్వు ఇట్లాగ మారు అని వాడిని మారుస్తూ కూర్చుంటాం మనం. ఎట్లాగా సాధ్యపడుతుంది? దానివల్ల మనకు నష్టమవుతుంది. ఇప్పుడు ఒక కాలంలో ఇప్పుడు మనం ఈ కాలంలో మనకేదో ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సరే సూర్యుడికి చెప్పాము. సూర్యుడు నువ్వు ఇలాగ మారు అన్నాము. సరేలేనని మన కోరికను మన్నించి మారాడాయన. మారిన తర్వాత మనకి కొంతకాలం గడిచింది. రాబోయే 200 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇప్పటికన్నా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఎంతో ఆ జీవన విధానంలో, జీవన శైలిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి ఇది కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే అడిగి ఆ మార్పు చేయించుకున్నామో సూర్యుడితో, అది వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు మొదలెడతారు. "నువ్వు ఇలాగ మారు, ఇలాగ మారు" అని. అట్లాగా ఇలాగా, అట్లాగా కాకుండా సూర్యుడు అంటే అందరికీ కన్నా ముందు ఉన్నవాడు. మనందరికీ కావాల్సింది ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకు అనుగుణంగా మనం వెళ్ళాలి గాని, మనం ఎక్కడ ఉన్నాము? వారికి చాలా దిగువ స్థాయిలో ఉన్నాం మనం. పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నవాళ్ళం మనం. ఆయన సూక్ష్మ స్థాయిలో మొత్తం ఈ సౌర కుటుంబం మొత్తాన్ని పరిపాలిస్తున్నవాడు ఆయన. సౌర కుటుంబంలో ఏది ఎవరికి ఎట్లాగా అవసరమో వాటికి అనుగుణంగా ఆయన మొత్తాన్ని కలుపుకుంటూ ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. మనం ఈ చివరలో ఉన్నవాళ్ళం.
మనకు అనుగుణంగా ఆయన్ని మార్చమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటి? ఆయనలాగా మనం మారాలి. ఉన్నతమైనది ఏదైతే ఉందో, ఉన్నతమైనది, దిగువ స్థాయిది, ఉన్నత స్థాయి 2 రకాలు ఉన్నాయి కదా! ఇప్పుడు ఉన్నత స్థాయి ఏం చేయాలి? దిగువ స్థాయికి మారాలా? లేకపోతే దిగువ స్థాయి వాళ్ళు ఉన్నత స్థాయికి మారాలా? ఎట్లా ప్రయత్నం చేయాలి మనం? దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నదాన్ని మన స్థాయికి లాగుదామా కిందకి? లేకపోతే మనం ఉన్నత స్థాయికి ఎక్కేసి మనము వెళదామా? కదా! ఇప్పుడు ఇక్కడ భావన ఏమొచ్చిందంటే క్రమక్రమంగా మన స్థాయికి దాన్ని దిగజార్చడం. మన స్థాయికి మనం అంత ఎక్కువ అంత మెట్లు ఎక్కుతూ మనం ఎక్కడ వెళ్తాము? ఆ 2 అంతస్తులు, 3 అంతస్తులు, 7 అంతస్తులంట. ఈ లోకం, ఈ సృష్టి అంతా 7గా ఉంది కదా! 7 అంతస్తులు మనం ఎక్కడ ఎక్కుతాము? ఆ దాన్నే కిందకి తెస్తే సరే మనం ఉన్న చోటకి అని గ్రౌండ్ ఫ్లోర్‌కి తీసుకొచ్చేస్తున్నాం. 7 అంతస్తులో ఉన్న విషయాల్ని గ్రౌండ్ ఫ్లోర్‌కి తెచ్చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎంత పరిమితం. మన చుట్టూ ఎంతవరకు చూడగలము? చాలా పరిమితం అయిపోయింది. అదే 7వ అంతస్తు మొత్తాన్ని చూడగలుగుతాం. అటువంటి దాన్ని ఎక్కడికి తెచ్చాము? మన కోసం మన స్థాయికి దిగజార్చాం దాన్ని. మన స్థాయికి కిందకి దిగజార్చాం. అట్లా జరిగిందనమాట ఇది. దాని స్థాయికి ఇక్కడున్న మానవుల్ని ప్రోత్సహించడానికి బదులుగా దాని స్థాయికి మనం వెళ్ళటానికి కొద్దిగా కష్టమైనా గాని మనం ఉన్న కర్తవ్యం ఏంటంటే మనం దాని స్థాయికి వెళ్ళాల్సిన వాళ్ళము. దాన్ని మన స్థాయికి తెచ్చుకోవటం కోసం కాదు. పవిత్ర గ్రంథం స్థాయికి మనం వెళ్ళాలి. పవిత్ర గ్రంథాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటూ మన జేబులో పెట్టుకుని తిరగటానికి కాదు. మన దగ్గరికి మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి కాదు. మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కాదు. అప్పుడు ఏమవుతుంది? మనకి తరించడానికి మనకి మరి అది మనకేం సహాయం చేయగలుగుతుంది? మనకి సహాయం కావాలా? అక్కర్లేదా? మనం సమస్యల్లో ఉన్నాము. మా సమస్యలన్నీ తీర్చాలి. ఎవరు తీర్చాలి? ఇంకో పవిత్ర గ్రంథం తీర్చడానికి సిద్ధంగా ఉందన్నాము. మరి దాన్ని మన స్థాయికి తెచ్చి అది తీర్చమంటే అది ఎలాగ తీర్చగలదు? దాని స్థాయికి మనం వెళ్తే అది చక్కగా తీర్చగలం. అది ఎక్కడుందో దాన్ని అక్కడ ఉంచి దాని దగ్గరికి మనం దేవాలయం దగ్గరికి మనం వెళ్ళాలి. దేవాలయాన్ని మన దగ్గరికి తీసుకొద్దామంటే మన ఇంటి దగ్గరికి ఎట్లాగో కుదరదు. అందువల్ల అట్లాగా కొంత జరిగింది. ఈ మార్పులు, చేర్పులు ఇవన్నీ ఆ పద్ధతిలో మన స్థాయికి దిగజార్చడానికి ప్రయత్నం చేశాం. ఇది దాని స్థాయికి మనం వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి ఇది తేలిగ్గా ఉంటుందని మన స్థాయికి దిగజార్చాం. అట్లా స్కాలర్స్, ఇంటర్ప్రెటర్స్, ఎడిటర్స్, ట్రాన్స్లేటర్స్, బై సమ్ బిబ్లికల్ స్కాలర్స్ వాళ్ళతో పాటు ఈ స్కాలర్స్ ఉన్నారు. అంటే భాషా పండితులు. వాళ్ళేంటి దీన్ని ఇంకా గజిబిజి చేశారు వాళ్ళు. విద్వాంసులు, పండితులు, గొప్ప విజ్ఞానం గలవాళ్ళు, మేధావులు. మనం మామూలు సాధారణ మానవులు చూడగలిగిన దానికన్నా, తెలుసుకోగలిగిన దానికన్నా ఒక పదం చెప్తే, ఒక పదం మనం వింటే మనకి దాని యొక్క పరిమితమైన అర్థమే తెలుస్తుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే మనకి ఎంతవరకు కనిపిస్తుందో, ఆ పదము యొక్క అర్థము, భావము అంతవరకే మనకు కనిపిస్తుంది. ఈ పండితులు, ఈ స్కాలర్స్ అని ఉన్నారే, గొప్ప పండితులు వీళ్ళు, విద్వాంసులు, గొప్ప విజ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? మనకి ఆ 7వ అంతస్తు దగ్గరికి వెళితే అక్కడి నుంచి చూస్తే ఎంత విశాలంగా, ఎంత దూరం చూడగలరు. అట్లాగా ఆ పదంలోని అర్థాన్ని అంత దూరం చూడగలరు. అంత లోతుగా చూడగలరు వాళ్ళు. అట్లా తెలిసిన వాళ్ళు ఆ స్కాలర్స్. తెలిసిన విజ్ఞానాన్ని ఏం చేశారు? మళ్ళీ కిందకి దిగజార్చారు. మనలందరినీ దాని స్థాయికి తీసుకువెళ్ళడానికి మనల్ని ప్రోత్సహించాల్సింది పోయి, మన స్థాయికి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా అందరూ తెలిసిన వాళ్ళందరూ ఏం చేశారు? దాన్ని కిందకి దిగజార్చారు. కిందకి తీసుకురావడానికే ప్రయత్నం చేశారు.
ఎవరైనా కానీ ఒకటి మనం మనల్ని మన కష్టాల నుంచి తప్పించగలదు. మన కష్టాల నుంచి మనల్ని రక్షించగలదు. ఒకటి మనల్ని రక్షించగలదు. అప్పుడేం చేయాలి మనము? దాని దగ్గరికి మనం వెళ్ళాలి. అట్లా కాకుండా దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాం. అట్లా తేవడానికి వీళ్ళందరూ ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కదా, ఇంటర్ప్రెటర్స్, ఎడిటర్స్, ట్రాన్స్లేటర్స్, స్కాలర్స్. హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. అట్లా రకరకాల కథలు చూపించడంలో కానీ, మార్పులు చేర్పులు చేయడం కానీ, అనువాదంలో ఇట్లా ఎట్లా చేయాలో అలాగే ఇక మన ఇష్టం అన్నమాట. ఇక దానివల్ల ఈ ప్రాబ్లం మనకు ఎదురవుతుంది. దీని యొక్క శక్తి తగ్గిపోయినట్టుగా ఉంది. అంటే రక్షించగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం అది రక్షించలేని దానిగా మారిపోయింది. దాన్ని మనం రక్షించాల్సిన అవసరం వచ్చేటట్టుగా అయిపోయింది చివరికి. ఎందుకంటే అందరూ దూరం అయిపోతున్నారు బైబిల్కి. ఈ బైబిల్ని రక్షించడం కోసము మళ్ళీ ఉద్యమం ఒకటి లేపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా గొప్పది, రండి రండి దీంట్లోకి అని చెప్పి అలాగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Belief in the literal verbal inspiration of the Bible has been applied, it is said, to these altered and translated versions, not to the original texts. అట్లాగే ఈ మార్పులన్నిటికీ మరి వీళ్ళందరూ ఎందుకు అంగీకరించారు? ప్రజలు ఆ కాలంలో ఉన్న వాళ్ళని అంగీకరిస్తే కదా దాని తర్వాత మనకి ఆ విషయం తెలియదు. ఇది ఉన్నది ఉన్నట్టుగా ఇది ఎప్పటి నుంచో ఉంది అన్నట్టుగా మనము చూస్తున్నాము. మొట్టమొదటిగా మార్పులు చేసింది ఆ చేయక ముందు ఉన్నది తెలుసు కదా. ఆ రోజున ఉన్నవాడికి చేయక ముందు ఉన్నట్టుగా ఏదో ఉంది అక్కడ, అది తెలుసు. ఒరిజినల్ గా ఏదో ఉందో అది తెలుసు. దాన్ని మార్పు చేసింది కూడా వాడు చూశాడు, అది తెలుసు. ఇప్పుడు ఇది మార్పు చేయడానికి కాదు అని ఎవరు వ్యతిరేకించారు, దాన్ని అంగీకరించారు. దాన్ని ఎట్లాగా అంగీకరించారు? ఈ రాసిన వాళ్ళు, ఈ మార్పు చేసిన వాళ్ళు, వీళ్ళు ఏ పద్ధతిలో చెప్పారు? ఊరికి ఆషామాషిగా చెప్పల వాళ్ళు. మాకు ఆ దైవవాణి వినపడింది, అంతర్వాణి వినపడింది, మాకు సందేశం వచ్చింది, మాకు ఈ పద్ధతిలో దీన్ని ఇట్లాగా మార్చమన్నారు, దీన్ని ఇలాగా చదవాలి అన్నారు, ఈ విషయాన్ని ఈ పద్ధతిలో ఇట్లాగా చూడాలి అన్నారు, ఈ కథని దీంట్లో చేర్చాలి అన్నారు, ఈ చారిత్రక సంఘటనని ఈ మధ్యలో ఇక్కడ చేర్చాలి అని నాకు సందేశం వచ్చింది, ఆ దైవం నాకు వినిపించాడు, అందుకని నేను ఇక్కడ చేశాను. ఎందుకంటే చేసిన వాళ్ళు సామాన్యులు కాదు, గొప్ప గొప్ప విజ్ఞానవంతులు, ఈ ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు, మతాధిపతులు, మతానికి సంబంధించిన ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు. దానివల్ల ఏంటి, ఓహో అంతేగా నిజమే కానోసు అనుకున్నారు అప్పటి ప్రజలు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అదే మనకి మిగతా వాళ్ళందరికీ ఇంకా అది శిరోధార్యం అయిపోతుంది. ఆ తర్వాత మనం వ్యతిరేకించడానికి ఏమి, అప్పటికి ఏదైనా వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒరిజినల్ తెలిసిన వాళ్ళంగా అప్పుడు ఆ రోజుల్లో ఒరిజినల్ ఒక పక్కన ఉంది, మార్పులు చేసింది, దీంట్లో జొప్పించింది, అవన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఈ రెండింటిని పోల్చుకుంటూ కాదు ఇది ఇలాగే ఉంచండి, ఇది సరిపోవటం లేదు అని వ్యతిరేకత రాలేదు ఎక్కడ. ఎందుకంటే అట్లాగా చెప్పారు వాళ్ళు, మతాధిపతులు చెప్పిన వాళ్ళు కానీ, స్కాలర్స్ కానీ, ఇంటర్ప్రెటర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, ట్రాన్స్లేటర్స్ కానీ ఆ విధంగా చెప్పారు. మాకు దైవం నుంచి వినపడింది. బిలీఫ్ ఇన్ ద లిటరల్ వెర్బల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబిల్
has been applied. Inspiration. It is said to these altered and translated versions and not to the original texts. దాంతో ఈ మార్పు చేసిందంతా కూడా దైవమే చేయమన్నాడు, ఎందుకని మేము చేశాము అన్నట్టుగా మొత్తం ఆయన మీదకు తోశారు. ఆయన నుంచి మాకు రాత్రి వినపడింది, అర్ధరాత్రి మా చెవులో వినపడింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు వీళ్ళందరూ. జరిగిపోయింది అది. Whilst doubtless there is some truth in this view. ఇప్పుడు అన్నిటినీ మనం తోసేయడానికి లేదు. ఇంట్లో కొన్ని ఇట్లాగా సందేశాలు వస్తే దాన్ని మార్పు చేయటం కానీ, దాంట్లోకి ఒప్పించడం కానీ, చేర్చడం కానీ చేసి ఉండొచ్చు. Whilst doubtless there is some truth, నిజం ఉండొచ్చు. మనకి దైవం నుంచి అలాగా అంతర్వాణి వినిపించి ఉండొచ్చు. Many of the criticism can successfully be met and most of the problems solved if once the existence of the sacred language be accepted and applied in interpretation of the scriptures. కానీ ఈ సాక్రెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో హీబ్రూ భాషకి సంబంధించి దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఒకవేళ దాన్ని పరిగణనలోకి తీసుకుని sacred language, if once the existence of the sacred language be accepted and applied in interpretation of the scriptures, మీరు అట్లాగా దీనికి ఆధారంగా మీరు ఇట్లాగా ఈ మార్పులు ఇవన్నీ మీరు అంతర్వాణి వినిపించింది అంటున్నారు. సరే, వినిపించింది బాగానే ఉంది. దాన్ని ఈ సాక్రెడ్ లాంగ్వేజ్ లో ఏదైతే ఇచ్చి ఉన్నారో దాంతో పోలుస్తూ దాంట్లో ఉన్న విషయాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు, దాన్ని గూఢార్థం తెలియజేసేటప్పుడు, ఇదిగో ఇందుకోసం ఇట్లాగా చేయవలసి వచ్చింది, దీంట్లో ఇలాగా ఉంది, దానికి కొనసాగింపుగానే దీన్ని ఇట్లాగా దీని దగ్గర చేర్చాము అని అంతకుముందు ఉన్న దాన్ని ఆధారం చేసుకుని, అంతకుముందు ఏ పవిత్రమైన భాషలో అది ఇవ్వబడిందో, పవిత్రమైన భాషలో ఇవ్వబడిందంటే పవిత్రమని ఎందుకు అంటున్నాం? దైవం నుంచి వచ్చింది అది. దైవ వాక్కుగా వాటిని దైవవాణిగా దాంట్లో ఇచ్చారు కాబట్టి ఆ గ్రంథంలో దాన్ని ఆధారం చేసుకుని ఆ సాక్రెడ్ లాంగ్వేజ్, ఆ పవిత్రమైనటువంటి భాషని ఆధారం చేసుకుని దానికి అనుగుణంగా ఇంటర్ప్రెట్ చేస్తూ, దానికి అనుగుణంగా గూఢార్థాన్ని తెలియజేస్తూ చేసి ఉంటే ఏది ఈ మార్పు చేర్పులు ఇటువంటివన్నీ, కొన్ని తీసేయడాలు, కొన్ని చేర్చడాలు, కొన్ని కొత్తగా చేర్చడం, ఇట్లాంటివన్నీ వీటి ద్వారా ఈ సాక్రెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా అర్థం తెలియజేస్తుంది. దాంతో సపోర్ట్గా, అంతకు ముందున్న దానికి సపోర్ట్గా దాన్ని పక్కన పెట్టేయకుండా చేసి ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. మనకి చదవటంలో ఇంత కష్టపడాల్సిన అవసరం మనకు ఉండేది కాదు. ఇటువంటి అసాంగత్యంగా, అసంబద్ధంగా, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఇలాగా ఉండేది కాదు. ఎందుకంటే చక్కగా ఎక్కడికక్కడ దానికి కొనసాగింపుగానే వచ్చింది అన్నది మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఎక్కడ ఏమి ఒకదానికొకటి పోలిక లేకుండా అసంబద్ధంగా ఉండేది కాదు. అలాగా చేసుకుంటే అలాగా చేయలేదు. ఆ సేక్రెడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సేక్రెడ్ లాంగ్వేజ్ బి యాక్సెప్టెడ్ అండ్ అప్లైడ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఎందుకని చేయలేదు? వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది? ఇది చదువుతుంటే ఒకడు అడిగాడు, ఏంటండి ఇది అని. వీడికి అర్థం కాలేదు, దాన్ని మార్చి చెప్పేశాడు. అది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో
దాన్ని చదువుతున్నారు. హైబ్రూ భాషలో ఉన్నది ఒరిజినల్, యథార్థంగా మొట్టమొదటగా ఏదైతే అందింపబడిందో దాన్ని చదివి ప్రజలకి చెప్తున్నారు. మతానికి సంబంధించిన వాళ్ళు చెప్తుంటే దాని గురించిన వివరణ అడిగారు. వివరణ చెప్పలేకపోయారు. నేను తెలియటం లేదు అది ఎందుకుని వీళ్ళేం చేశారంటే ఇంకా వీళ్ళకి తెలిసేటట్టుగా దాన్ని ఎట్లా పడితే అలాగే ఇంటర్ప్రెట్ చేశారు. దాంట్లో ఉన్న కూడా అర్థం ఇది అని చెప్పి వీళ్ళకి అందింది, వీళ్ళకి అనిపించింది. దాన్నే అది దైవవాణి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల అట్లాగా కూడా జరిగింది. షియర్ ఇగ్నోరెన్స్, షియర్ ఇగ్నోరెన్స్ పూర్తిగా ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం, ఏమాత్రము తెలియని విషయం. దాంట్లో ఏమి సందేహం లేదన్నమాట. అందుకని షియర్ అని అన్నాడు. షియర్ అంటే కేవలమైన, మిశ్రమం లేని, పారదర్శకంగా అనమాట. ఇక దాంట్లో ఏమాత్రము మనం అనుమానపడాల్సిందేమీ లేదు. దేనికైతే ఈ పదం వాడుతున్నాడు షియర్, దేనికి వాడాడు? ఇగ్నోరెన్స్ కు వాడాడు. ఇగ్నోరెన్స్ అని ఒక్క మాట చెప్పకుండా షియర్ ఇగ్నోరెన్స్, అనుమానమే లేదన్నమాట. పూర్తిగా అజ్ఞానంతో చేయబడింది ఇది, పూర్తిగా అజ్ఞానంతో. తెలియని విషయాన్ని తెలియనట్టుగా చెప్పుకోకుండా, మీకు ఏదైనా తెలియకపోతే అది తెలియలేదండి అని చెప్పాల్సింది పోయి అట్లా చెప్పకుండా మార్చి చెప్పడం జరిగింది ఇక్కడ. షియర్ ఇగ్నరెన్స్, డెలిబరేట్ ఇంటర్ఫరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్. ఎందుకంటే ఒరిజినల్ టెక్స్ట్ మనకి తర్వాత తరానికి అందలేదు. అది ఫస్ట్ మొట్టమొదటగా దాన్ని అందించినప్పుడు మోజెస్, ఇంకా అంతకన్నా ముందు కాలంలో అప్పుడప్పుడు జరిగినవి, వాళ్ళకి అంతుబట్టినవి. మరి ఆ తర్వాత తరాల వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? అంటే ఆ పరంపర అలాగా కొనసాగలేదు. ఆ వివరించి చెప్పేవాళ్ళు, వివరించి చెప్తుంటే దాన్ని గౌరవించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు, దాన్ని ప్రోత్సహించేవాళ్ళు, అలా క్రమక్రమంగా తగ్గటం. వీళ్ళు కూడా ఏదో కొద్ది మందికి చెప్పడం, ఇదేదో చాలా రహస్యం అన్నట్టుగా. ఇదొకటి, ఇవి అందరికీ చెప్పకూడదు. ఇవి పూర్తిగా దీనికి అర్హులు, వీళ్ళకి చెప్తే ఏ ప్రమాదం కలగదు అన్నట్టుగా ఉంటేనే వాళ్ళకి వివరించి చెప్పడం. దాంట్లో ఉన్న గూఢార్థాలు, దాంట్లో ఉన్న అసలు విషయాలు మిగతా వాళ్ళు ఎవరికి అవి తెలపకూడదు, బయటికి బాహాటంగా అది చెప్పకూడదు, ఇది రహస్యంగా ఉంచాలి అన్న విషయం వల్ల ఇంకా తర్వాత తరాలకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది. దాంతో ఒరిజినల్ టెక్స్ట్తో కలిపి చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆ పాండిత్యం కానీ అవన్నీ లేకుండా పోయి. While doubtless there is some truth in this view, many of the criticisms can successfully be met and most of the problems solved if once the existence of the sacred language be accepted and applied in interpretation of the scriptures. అంటే ఆ రహస్యంగా ఉండడం వల్ల ఒక ప్రధానమైన కారణం, అది కొద్ది మందికే పరిమితమైంది. ఆ కొద్ది మంది కూడా ఇంకా తగ్గారు, అసలు లేకుండా పోయారు. దీన్ని వివరించగలిగిన వాళ్ళు కానీ, దీన్ని అనుభూతి చెందుతూ చెప్పగలిగిన వాళ్ళు కానీ లేకుండా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమొచ్చింది, ఏమీ తెలియటం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందుకని ఇక ఏదో తోచింది చెప్పడము, మాకు ఇట్లాగా దైవవాణిగా వినిపించిందని మళ్ళీ దానికి
మరి అట్లా చెప్పకపోతే ఇంకెవరు వినరు కదా. అందుకని మాకు దైవవాణిగా వినిపించిందని చెప్పడం అలాగా కూడా జరిగింది. షియర్ ఇగ్నోరెన్స్, డెలిబరేట్ ఇంటర్ఫరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్స్. ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్, ఏదో పొరపాటున అనుకోకుండా జరిగిందండి అని మనం ఒక్కొక్కటి చెప్తుంటాం. ఏదైనా పొరపాటుగా మన నోటి నుంచి ఒక మాట రావచ్చు. అరే అనుకోకుండా అది వచ్చేసిందండి, నేను అనాల్సిన మాట కాదు అది అని మళ్ళీ తప్పు సరిదిద్దుకుంటాం. కానీ ఇది అట్లా కాదు, ఉద్దేశపూర్వకంగా అన్నమాట. ఈ మొత్తం ఇటువంటి మార్పులు, చేర్పులు, తొలగించటాలు, కొత్తవి చేర్చటాలు, అసలు బైబిల్ మొత్తాన్నే ఇంతకుముందున్న బైబిల్కి ఇప్పుడున్న బైబిల్కి అసలు పొంతన లేకుండా అన్నంతగా అయిపోయిందన్నమాట. డెలిబరేట్ ఇంటర్ఫరెన్స్ విత్ ఒరిజినల్ టెక్స్ట్స్, డెలిషన్స్ తొలగించటాలు, ఇంటర్పోలేషన్స్ ఒక విషయానికి కొంత చేర్చి, అక్కడ ఏదో ఉంది దానికి ఇంకొంచెం చేర్చడం. ఇప్పుడు ఎందుకు చేర్చారు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి మనకి అది చేర్చినట్టు కూడా, అంటే ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎంతో పరిశోధన చేస్తే ఇప్పుడున్న బైబిల్, ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఇంకా వెనక కాలానికి వెళ్ళి 100 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం, అట్లా వెనక్కి వెళ్ళి మరి ఆ తాళపత్ర గ్రంథాలు, ఇంకా తాళపత్ర గ్రంథాలు లేని సమయం ఉంది. ఇంకా అసలు మొత్తం నోటితోనే, మెదడులోనే అది గుర్తుపెట్టుకోవడం, నోటితో చెప్పడం, చెవితో వినడం, ఇంకా అంతవరకే ఉండేది. ఆ రహస్యాలన్నీ అట్లాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పరగలాగా వస్తూ ఉన్నాయి. తర్వాత ఈ తాళపత్రాల మీద గ్రంథస్థం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ ప్రింటింగ్ వచ్చింది. అంతకుముందు తాళపత్ర గ్రంథాలు, ఆ తాళపత్ర గ్రంథాలని పరిశీలించి, తాళపత్ర గ్రంథాలంటే దాదాపుగా ఒరిజినల్ టెక్స్ట్ కి అనుగుణంగా ఉండి ఉండాలి. ఎందుకంటే ఈ మార్పులు చేర్పులు తర్వాత కాలంలో జరిగినాయి. బట్ వాటితో పోల్చుకుంటా చూస్తే ఎన్నెన్నో మార్పులు, ఎలిషన్స్, ఇంటర్పోలేషన్స్, సక్సెసివ్ ఎడిటింగ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్. ఎడిటింగ్ చేయటం అంటే వాళ్ళకి ఇష్టమైనవే దాంట్లో ఉండేటట్లుగా చేయటం, ఏదైనా ఇష్టం లేని విషయం అయితే దాన్ని పక్కన పెట్టేయటం. వార్తాపత్రికలు ఎలాగైతే మనకి వార్తలు వస్తున్నాయో, ఆ పేపర్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగానే ఆ వార్తని అటు మార్చి ఇటు మార్చి, కొంత కోసేసి కొంత తగ్గించి కొంతేమో చేర్చి అభూత కల్పనలతో అట్లాగే ఇస్తున్నారు. బైబిల్ ఎలాగైతే వచ్చింది, ఇప్పుడు ఈ రోజున మనకి వార్తాపత్రికలు ఆ పరిస్థితికి చేరాడు. అట్లాగా అయిపోయింది అనమాట ఎడిటింగ్ అండ్ ట్రాన్స్లేషన్స్, అనువాదాలు కూడా. మరి ఏమో అన్ని వందల భాషల్లోకి అనువాదింపబడింది. ఏ గ్రంథం కూడా ఇన్ని భాషల్లోకి అనువదింపబడలేదు. పవిత్ర గ్రంథము మరి అన్ని భాషల్లోకి వెళ్ళిపోయేటప్పటికల్లా ఇంకా ఎక్కడికక్కడ ఎన్నెన్నో మార్పులు దాంట్లో. have undoubtedly been responsible for some at least of the confusion. ఇప్పటి మన గందరగోళానికి మనం ఒక్క అడుగు ముందుకు పడట్లేదు. చదువుదామంటే బైబిల్ తీసి ఇలా వరుసగా చదువుకుంటూ వెళదామంటే ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. అన్నం తిందామంటే అన్ని రాళ్ళు చూసేస్తున్నాం. ఒక ముద్ద నోట్లో పెట్టుకోవటం, రాయేదో వచ్చింది, దాన్ని తినలేక మొత్తం ఆ రాయితో పాటు ఆ నోట్లో ఉన్న ముద్దంతా తీసి బయటికి చూసేస్తున్నాం. అట్లా అయిపోతా ఉంది. ఒక్కడుగు ముందుకు పడటం మొత్తానికి ఏంటనమాట, ఇటువంటి మార్పులు చేర్పులు జరగటం వల్ల
ఇంత కాలాల్లో కాలానుగుణంగా అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది ఈ మార్పు ఒరిజినల్ గా మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తే ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటగా అందింపబడింది దైవం నుంచి మానవుడికి, దాన్ని యథాతథంగా ఏ మార్పులు చేర్పులు లేకుండా అర్థమైందా, అర్థం కాలేదా, తెలిసిందా, తెలియలేదా మనకొద్దు. అది తెలుసుకునే టైంకి తెలుసుకుంటాం. ముందు ఉన్నది ఉన్నట్టు ఇవ్వటం. ఇప్పుడు మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు అనువాదం ఎప్పుడు చేశారో తెలియదు. కానీ 33వ తరానికి అది బయటకు వచ్చింది. ఎట్లా వచ్చింది అది? ఒక్క తరం నుంచి ఒక తరానికి దాని జోలికి వెళ్ళమవ్వాలి. ఇది రహస్యం, దీన్ని బయట పెట్టదు అని ఒక గాజు భరణలో పెట్టారు, జాగ్రత్తగా భద్రపరిచారు ఆ గ్రంథాన్ని. ఎవరు చదవను కూడా చదవలేదు. అది దీన్ని చదవద్దని కూడా చెప్పారు. దాన్ని ఒక భద్రంగా ఒక గాజు భరణంలో పెట్టి ఇది మీ తర్వాత వాళ్ళకి అందదే, ఇది పాడవకుండా జాగ్రత్తగా చూడాలి, భద్రంగా చూడండి, ఇది కాపాడుతూ ఉండండి అన్నారు. ఆ శ్రీపాదుల వారి యొక్క తాతగారి వంశం ఆ వంశస్థులు అలా క్రమక్రమంగా ఈ మధ్య కాలంలో 33వ తరంలో ఒక ఆయన ఇక దాన్ని బయటికి తీసుకొచ్చారు. అది కూడా ఆయనకి అట్లాగా తీసుకురమ్మని ఆయనకి దైవవాణి వినపడటం ఇట్లాగే ఉంటాయి. ఉన్నదన్నట్టు ఇచ్చేసాడు ఆయన. ఎక్కడా మార్పులు చేర్పులు ఏం లేవు, ఒక్క అక్షరం కూడా మార్చలేదు. 33 తరాలంటే మరి ఎన్ని వందల సంవత్సరాలు అయినవి చూడండి. 700 సంవత్సరాలు 700 సంవత్సరాలు ఒక్క అక్షరం కూడా మారలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, మనము దాన్ని చక్కగా చదువుకోగలుగుతున్నాం. మనకి ఎందుకంటే దాని నిగూఢ అర్థాలు వాటిని మనం తెలుసుకునే ఇంతగా మన మనోవికాసం జరిగింది కాబట్టి చక్కగా అది అనుభూతి చెందగలుగుతున్నాం అది చదువుతూ. అట్లా రాలేదు, ఇది మొత్తం మార్పులు చేర్పులతో వచ్చేసింది. అంటే మన యొక్క ఈ సమస్యకి ప్రధాన కారణము వీళ్ళ వల్ల. ఇంటర్ప్రెటర్స్, ఎడిటర్స్, ట్రాన్స్లేటర్స్, స్కాలర్స్ వీళ్ళందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక సంవత్సరంలో జరిగింది కాదు, వందల సంవత్సరాలు పట్టింది, కొన్ని వేల మంది. లాగా ఇది అస్సలు ప్రాబ్లం ఇదన్నమాట మనం. సో ఒరిజినల్ టెక్స్ట్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఉన్న దాంతోనే మనం దీంట్లో ఉన్నదాన్నే జాగ్రత్తగా మనము ఎట్లాగా దీంట్లో నుంచి వాటిని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాన్ని బయటికి చూడటం ఎలాగా మనం తర్వాత రేపు చెప్తున్నాం. రేపంటే ఇక్కడి నుంచి మనం గురు శుక్ర శని ఆది 4 రోజుల పాటు ఇది చెప్పేసి సోమ మంగళ బుధ 3 రోజులు సెలవిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సీక్రెట్ డాక్టర్ గ్రంథం సాయంత్రం కూడా చెప్పుకుంటున్నాం కదా, దానికి కొంత ప్రిపరేషన్ అవ్వడానికి కొంత సమయం కావాల్సి వస్తుంది. అందువల్ల మనం ఈ 3 రోజులు ఆపేసేసి గురు శుక్ర శని ఆది ఇట్లా ప్రతి గురు శుక్ర ప్రతి వారంలో గురు శుక్ర శని ఆది ఈ 4 రోజుల పాటు మనం చెప్పుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఎలా చెప్తే అలా చేద్దాం. అదన్నీ వరుసగా చెప్పండి పర్వాలేదంటే అలాగే చేద్దాం, అయితే 4 రోజులే చెప్పండి పర్లేదు అంటే అలాగే చెప్తాం. మీ కన్వీనియంట్ ప్రకారం చెప్పండి బాబు. ఏమా మీ కన్వీనియంట్ ప్రకారం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.